హలో అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియా కేసరి అండి. కువైట్ వాళ్ళకి చాలా ఇష్టం అండి. ఓకేనండి, ముందుగా కడాయి పెట్టుకోవాలండి, బటర్ వేసుకోవాలండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత సేమియా వేసుకోవాలండి. సేమియా వేసుకుందండి. సేమియా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలండి. మేము ఫస్ట్ టైం వీడియో చేస్తున్నానండి. ప్లీజ్ అండి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకేనండి, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఓకేనండి, మనమైతే సేమియా మొత్తాన్ని వేసుకున్నామండి. ఒక ప్యాకెట్ మొత్తం వేసుకున్నామండి. చూడండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. చూడండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఓకేనండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చిందండి. దీనికి కాంబినేషన్ వచ్చేసండి, వీళ్ళు ఆమ్లెట్తో తింటారండి. ఆమ్లెట్ వేయించుకుని తింటారండి. మేడం గారు అయితే ఈరోజు ఆమ్లెట్ ఏమీ చెప్పలేదండి. ఓకేనండి, కాచిన వేడి నీళ్ళు పోసుకోవాలండి. తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. ఓకేనండి, మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలండి. దీని కాంబినేషన్ అయితే ఆమ్లెట్ అండి. మరి మేడం గారు చెప్పలేదండి ఈ పూట. ఓకేనండి, ఆమ్లెట్తో తింటే చాలా బాగుంటుందండి. ఓకేనండి, చూడండి, కొంచెం జఫ్రాన్ అండి. ఇక్కడ జఫ్రాన్ అంటారు, మన ఇంట్లో కుంకుమ పువ్వు అంటారండి. కుంకుమ పువ్వు కొద్దిగా వేసిందండి, మంచి కలర్ కోసం, మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. కొంచెం యాలక్కల పొడి వేసానండి, 2 స్పూన్లు వేసానండి. ఓకేనండి, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి, స్వీట్ కదండి. అలాగే 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. మీరు తగినంత షుగర్ వేసుకోవచ్చండి. నేను 1 కప్పులో కొంచెం తగ్గించానండి. మొత్తం మంచిగా కలుపుకోవాలండి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలండి. వీడియో కొంచెం లెంతీగా ఉంది, ఏమనుకోకండి. మేము ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాం కదండి, కొంచెం టెన్షన్గా ఉందండి. ఓకేనండి, చూడండి, షుగర్ మొత్తం మంచిగా మెల్ట్ అయిపోయిందండి. మనం కుంకుమ పువ్వు వేసాం కదండి, మంచి కలర్ కూడా లాస్ట్కి వస్తుందండి. ఇదిగో చూడండి, మన కేసరి సేమియా రెడీ అయిపోయిందండి. ఓకేనండి, దీనికి కాంబినేషన్ వీళ్ళు ఆమ్లెట్ వేసుకుని తింటారండి. ఈ పూట అయితే వేయమని చెప్పలేదండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.